సన్నిధికి మరి కూడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేసుకున్నానండి. అందరికీ వందనాలు. మరి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సర్వాధికారి అయిన దేవాతి దేవుడు సకలమును మనకు ధారాళంగా అనుగ్రహిస్తూ దినదినము నూతన వాత్సల్యము చేత నడిపిస్తున్న దేవుని నామానికి మహిమ కలుగు రీతిగా ఏ పాటివైనటువంటి మనలను ఇంతగా ప్రేమించి నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగు రీతిగా ఈ యొక్క దినపు ఆరాధన అంతటిలో తన నామాన్ని ఘనముగా ప్రకటించబడుతున్న దేవునికి మహిమ కలుగు రీతిగా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి చక్కగా వాక్య నిమిత్తం ప్రార్థన చేసినటువంటి సహోదరికి మరి ఈ దినము కూడి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవాతి దేవుడు ఈ దినమందు చక్కటి మరి వాతావరణాన్ని, చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందరము హృదయపూర్వకముగా వాక్యమును విందాము. మరి వాక్యము దేవుడు మనకు అనుగ్రహించిన అనుదినమన్నా. హల్లెలూయా. అనుదినము మన్నా. ఈ మన్నాను భుజించి మనము బలవంతులం అవ్వాలి. మనము పరలోకానికి ప్రయాణము చేయాలి. మన ఆత్మీయ జీవితాల్లో మనము బలాన్ని పొందుకోవడానికి, బలవంతులం అవ్వడానికి వాక్యము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విస్తారమైనటువంటి మాటలు మరి ప్రభు మనకు అందించలాగున హృదయంలో ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం విందాం. ప్రతి నెల ఆఖరి ఆదివారాన్ని కుటుంబపు ఆదివారంగా మనం మార్చుకున్నాం. మరి కుటుంబాలకు కావలసినటువంటి దైవికమైనటువంటి విషయాలు ఎన్నో మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మరి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎన్నో కుటుంబాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రస్తుతానికి నేను అపోస్తుల కార్యాల గురించి చెప్పట్లేదు, కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో దీవింపబడిన కుటుంబాలు, దేవుని కృప వలన, దేవుని యొక్క మరి అనుగ్రహం వలన దీవించబడి ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాలు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కారణములు తెలుసుకుంటూ మనం కూడా మన యొక్క కుటుంబాల ద్వారా ప్రభు యొక్క మహిమను ప్రచురించబడాలి. ఎందుకంటే క్రైస్తవులైనటువంటి మనం మందిరానికే పరిమితం కాదు. క్రైస్తవులైనటువంటి మనం ఓన్లీ మరి కాసేపటి భక్తి కొరకే పరిమితం కాదు. క్రైస్తవుడు నిలువెత్తు నిదర్శనం. క్రైస్తవుడు క్రీస్తుకు నిలువెత్తు నిదర్శనం. ఎవరైనా ఒకరిని పోల్చి చెప్పాలంటే, మరి ఒక తండ్రిని, ఒక లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను మరి ఎవరైనా పోల్చి చెప్పాలంటే వారి కుమార్తెలను, వారి కుమారులను, లేకపోతే దగ్గరి రక్త బంధువులను మరి పోల్చి ఫలానాలాగా ఉంటాడండి, ఫలానా పోలికలో ఉంటాడు, ముక్కలా ఉండకపోయినా, మూతలా ఉండకపోయినా మరి దగ్గరగా సంబంధాలు ఉంటాయండి, మరి ఫలానా వ్యక్తి ఫలానాలాగా ఉంటాడని మరి పోలికలు చెబుతూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితానికి, మరి క్రైస్తవ లోకానికి మరి పోలిక, క్రీస్తు పోలిక ఏదంటే ప్రతి ఒక్క రక్షించబడిన యొక్క కుటుంబమే. ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడిన వారి కుటుంబమే క్రీస్తుకు మాదిరి గురుతు. మరి మనం రక్షించబడ్డాం, మన కుటుంబాలు రక్షించబడ్డాయి, మంచిదే. మన కుటుంబాలను బట్టి ఎదుటివారు రక్షణ పొందుతున్నారా? ఎదుటివారు నేర్చుకుంటున్నారా? ఎదుటి వారికి
దేవుని యొక్క పరిచయము అందుతుందా? క్రీస్తు ప్రత్యక్షం అవ్వాలి అంటే మొదట ప్రత్యక్షమైనది గొర్రెపిల్లగా, వధకు తేబడిన వాడిగా, వధకు సిద్ధపడిన వాడిగా, మనుషుల పాపములు మోసే గొర్రెపిల్లగా మొదట ప్రత్యక్షం. మరలా ఆయన ప్రత్యక్షత ఆయన ఆరోహణుడైనప్పుడు మాత్రమే కలిగినది. మరలా ప్రత్యక్షత కావాలి అంటే రెండవ రాకడ దినమందునే ఆయన ప్రత్యక్షత కలగాలి. రెండవ రాకడ సమయంలో ఆయనకి రాజ్యం అప్పగించబడిద్ది. ఆయనకి భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారాలు ఇవ్వబడతాయి. ఆ అధికారాలు ఇవ్వబడినప్పుడు తన వారెవరో ఆయన పిలుచుకుంటాడు, తన వారు కాని వారెవరో విడిచిపెట్టబడతాడు. మరి దేవుడు ప్రత్యక్షము కావాలి, దేవుడు వారికి తెలియపరచబడాలి, క్రీస్తుని ఎదుటి వారికి పరిచయం చేయాలి అని మాటి మాటికి ప్రభువుని పిలిస్తే రాడండి. మాటి మాటికి ప్రభువును రమ్మంటే రాడండి. ఎందుకంటే ప్రభు మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిని మనం చూపించాలి, ఆ మాదిరినే ఎదుటి వారికి మనం కనపరచాలి, ఆ మాదిరితోనే క్రీస్తుని మనం పరిచయం చేయాలి. ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి ఎలియాజరు ఎలియాజరు పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు తీసుకొని రిబ్కాను తీసుకొని వస్తున్నప్పుడు ఆ రిబ్కా ఒంటి మీద ప్రయాణం చేస్తూ దూరము నుండి చూచిన ఒక దృశ్యము, పొలములో ఒక అతను ఎదుర్కొనటానికి సిద్ధముగా ఉన్నాడు, కలుసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకో ఆసక్తి పడి ఎవరినో ఎదుర్కోవడానికి ఆతృత పడుతున్నాడు, ఎవరినో కలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉండగా ఇదే విషయాన్ని రిబ్కా ఒంటి మీద ప్రయాణం చేస్తూ కనుగొని ఒంటి ముందు నడుస్తున్నటువంటి ఆ యొక్క పనివానిని, దాసుడైనటువంటి ఎలియాజరును అడుగుతుంది, అయ్యా మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి అతను ఎవరు అని అడిగినప్పుడు ఎలియాజరు చెబుతున్నాడు, అతడే నా యజమానుని కుమారుడు, అతడే, నీవే అతనికి భార్యగా అవ్వాలి, నీవే అతనికి భార్యగా సహదాసిగా మార్చబడాలి, నీవే అతని యొక్క జీవితంలోనికి ప్రవేశించి మిగిలిన తన జీవితాన్ని సంపూర్తి చేయవలసినది నీవేనని చెప్పి ఎలియాజరు మరి ఎదుర్కొనటానికి వస్తున్నటువంటి ఇస్సాకును గురించినటువంటి సంగతులు తెలియపరచగా విన్నటువంటి రిబ్కా ఏం చేసిందంటే ఒక్కసారిగా ఆ ఎక్కిన వాహనమును దిగి తల నిండు ముసుగు వేసుకొని ఎదుర్కొని వస్తున్నటువంటి ఇస్సాకుకు తానే ఎదురు వెళ్ళింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రాబోతున్న యేసుకు గుర్తుగా ఇస్సాకు ఉంటే, దేవుని సేవకుడిగా, దేవుని పనివాడిగా ఎలియాజరు ఉంటే, ఒంటి మీద ప్రయాణం చేస్తున్నటువంటి రిబ్కాను పోలిన సంఘముగా ఉంటే, సంఘమునకు పరిచయము క్రీస్తు ఎలా పరిచయం చేయబడ్డాడు? ఎలియాజరునిగా పిలువబడుతున్నటువంటి సేవకుల ద్వారా పరిచయం చేయబడ్డాడు. ఈ పరిచయం చేయబడినటువంటి సంఘము, ఈ సంఘమునకు తెలియపరచబడిన క్రీస్తు యొక్క గురుతులు, దానిని బట్టి సంఘముగా పిలువబడుతున్న రిబ్కా వాహనమును దిగి తను ముసుగు వేసుకొని ఎదుర్కొంది ఇస్సాకును. మరి సంఘముగా ఉన్నటువంటి మనము సంపూర్ణుని కావాలి, సంపూర్ణతోనికి రావాలి. అన్ని విషయములలో, కొన్ని విషయములలో కాదు, అన్ని విషయములలో మనం సంపూర్తి చేయబడాలి. సంఘమునకు ప్రతి ఒక్కరము అవయవములై ఉన్నాం. సంఘములో ఉన్న మనము ఈ అవయవం అనేది సంపూర్తి చేయబడితే, అవయవములు అనేవి సంపూర్తిగా ఆ దేహమునకు అమర్చబడితే ఆమె ఎదుర్కొనటకు సిద్ధముగా ఉన్నటువంటి సంఘముగా పోల్చబడుతున్నది. మరి ఈ పునరుద్ధానపు దినమున దేవుని యొక్క సంఘములో సన్నిధిలో కూడుకున్నటువంటి మనము మన వ్యక్తిగత జీవితంలో, మన అనుదిన దైనందినటువంటి జీవితాల్లో కుటుంబాలు కలిగిన మనము, కుటుంబము ద్వారా నడిపించబడుతున్నటువంటి మనము, మన కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. మనము సంఘమునకు ఒక అవయవంగా అమర్చబడాలంటే నీ భక్తి, నీ విశ్వాసము, నీ నమ్మిక, నీ జీవిత విధానము నీ మీద ఆధారపడదు. నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ తర్వాత నీ సంతానము అనే దానిని బట్టి అమర్చబడుతూ ఉంటుంది. జాగ్రత్త, మన కుటుంబంలో మనం ఎంతమంది ఉన్నామో అంతమంది దేవుని సంఘమునకు అమరికగా మార్చబడాలి. దేవుని ఇంటికి మనం ఒక అమరికగా మార్చబడాలి. మనము దేవుని ఇంటిలో నమ్మకస్తులమై మన ఇంటిని అమర్చగలగలిగితే ఆ ఇంటిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు.
ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒంటిగా నువ్వు వస్తున్నావు. మరి నీ కుటుంబం అంతా లోకములో తిరుగుతుంది. లోకములో తిరుగుతున్న నీ కుటుంబము, నీవేమో మందిరములో ఉంటున్న నిన్ను దేవుడు ఎప్పుడు సంపూర్ణిగా చేయడు. ఎందుకంటే విన్నటువంటి నీ వాక్యము, వింటున్నటువంటి యొక్క దేవుని యొక్క మంచి మాటలు నువ్వు విన్నదాన్ని తీసుకుని వెళ్ళి నీ బిడ్డలకు దాన్ని తెలియపరచాలి, నీ కుటుంబానికి దాన్ని తెలియపరచాలి, నీ ఇంటి వారికి ఈ రక్షణ గురించిన వార్తను పరిచయం చేయాలి. రాహాబు వేశ్య ఇంటిని రక్షించుకుంది, లూదియా తన ఇంటిని రక్షించుకుంది, చెరసాల అధిపతి తన ఇంటిని రక్షించుకున్నాడు. మరి నీ కుటుంబంలో నీ ఇంటి మొత్తాన్ని రక్షించుకున్నావా? రక్షణలోకి నడిపించుకున్నావా? రక్షణ నీ ఇంటి వరకు సమీపంగా నీ ఇంటికి, నీ మొత్తమునకు, నీ కుటుంబానికి రక్షణ చేరిందా? ఎంతకాలం ఇంకా రక్షణ లేనటువంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉంటాయో పరిశీలన చేసుకోండి. రక్షణ లేనటువంటి కుటుంబాలుగా నీ కుటుంబాలు ఉండకూడదు. ప్రభు మనల్ని ప్రేమించి ఈ ఆఖరి పునరుద్ధాన దినాన్ని కుటుంబపు ఆరాధనగా మార్చి మనకిచ్చినది ఎందుకోసం అంటే, నీవు పొందిన ఈ రక్షణ, నీవు పొందిన ఈ యొక్క గొప్ప ధన్యత, నీవు పొందుకున్న ఈ మంచి భాగ్యమును నీ ద్వారా నీ కుటుంబానికి తెలియపరచబడాలి. ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత అన్నదమ్ముల గురించి ప్రాధేయపడుతున్నాడు, రక్త సంబంధికుల గురించి ప్రాధేయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా అబ్రామా, ఒక్కసారి కనికరించి లాజరును పంపి, లాజరు వెళ్ళి నా అన్నదమ్ములకు చెబుతాడు, నా తల్లి ఇంటి వారికి చెబుతాడు, నా సహోదరులకు తెలియపరుస్తాడు, ఇదిగో నరకం అనేది ఒకటి ఉంది, దాన్ని తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. లాజరును పంపిండయ్యా, అతనికైతే బాగా తెలుసు ఈ లోకంలో ఎలా బ్రతకాలో అని చెప్పి లాజరును పంపిమని ధనవంతుడు అగ్నిగుండంలో బ్రతిలాడుతుంటే అబ్రాహాం అంటున్నాడు, మనము కిందకి వెళ్ళుట అసాధ్యమయ్యా, భూమి మీద ఉన్న వారు తెలియపరిచిన సంగతులు వింటే వాళ్ళు బాగుండేది. ఎలా వింటారు? నీ కుటుంబానికి క్రీస్తును పరిచయం ఎప్పుడైనా చేసావా? క్రీస్తును గురించినటువంటి పరిచయాలు నీ కుటుంబానికి నువ్వు తెలియపరిచావా? నువ్వు ఒక్కదానివే ఎవరికి తెలియకుండా ప్రార్థనకు వచ్చేస్తూ ఉంటే, నువ్వు ఒక్కదానివే ప్రార్థనకు నడిపించబడుతూ ఉంటే నీ కుటుంబం ఎప్పుడు మందిరానికి వచ్చేది? నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకుని పరలోక పట్టణంలో సంపూర్తి చేయబడినటువంటి నీవు, నీ కుటుంబము దేవుని ఎదుర్కొనేది? గమనించండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నాడో నేడో రేపో తెలియదు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో తెలియదు. ఎప్పుడు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వస్తుందో మనకు తెలియదు. వెళ్ళిపోయే ఈ యొక్క చివరి గడియల్లో, ఈ యొక్క ఆఖరి గడియల్లో మనల్ని గూర్చిన పరిచయం లోకానికి తెలిసే కంటే మన ద్వారా మన కుటుంబాలకు, మన కుటుంబాల ద్వారా అందిన దేవుని యొక్క పరిచయము పక్కన కుటుంబాలకు అందేలాగా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. పెద్దలు అంటారు, మనకంటూ పోతే ఒక మంచి పేరును సంపాదించుకోవాలరా అని చెప్తూ ఉంటారు. కానీ క్రైస్తవునికి మనం వెళ్ళిపోయిన తర్వాత మరి మనల్ని గూర్చిన సాక్ష్యము మన కుటుంబాల్లో మిగిలి ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నాం, ఆధ్యాత్మికంగా మనం బలపడుతున్నాం, ఆధ్యాత్మికంగా మనం అన్ని విషయాల్లో సమృద్ధిని పొందుతున్నాం. అదేలాగా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే విధానంలో నడిపించబడాలి. జాగ్రత్తగా కుటుంబాలను కట్టుకోవాలి, జాగ్రత్తగా కుటుంబాలను నడిపించుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తి మంచిగా ఉండి మరొక వ్యక్తి మంచిగా లేకపోతే నాయకత్వానికి ఒప్పుకోల పౌలు భక్తుడు. నాయకత్వానికి ఒప్పుకోల. సంఘ పరిచర్య చేయాలన్నా, సేవకుడుగా కానీ లేకపోతే సంఘములో ఒక పెద్దగా కానీ నువ్వు నియమించబడాలన్నా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. ఎందుకంటే నీవు వీధులనేమో వందనవచనములు అందుకుంటూ నీ కుటుంబమేమో లోకములో లోకేచ్ఛలతో తిరుగుతుంటే అది నీవు ఘనత పొందటానికి, దేవుడి నీ ద్వారా ఘనత పొందినట్టుగా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబాలను కట్టుకుందాం. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచుకుందాం. దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి సంఘముగా, దేవుణ్ణి ఎదుర్కొనే కుటుంబంగా మన కుటుంబాలు తయారు చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలి. కుటుంబములు మనకు దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత. ఒక విధంగా చెప్పాలంటే ఒక అధికారం. కుటుంబమునకు మన ఒక అధికారం. స్త్రీగా ఉన్న నీవు ఒక అధికారివి, పురుషుడిగా ఉన్న నీవు ఒక అధికారివి, నీ ఇంటికి నీవు అధికారివి. అధికారం అనేది చక్కగా చేయబడిన వాడికే ఘనత వస్తుంది.
కదా. మరి ఘనత రావాలంటే మనం అధికారాన్ని చక్కగా వినియోగించుకోవాలి. తల్లిగా, ఏమండి, సహోదరిగా, తల్లిగా, తండ్రిగా, లేకపోతే ఆడబిడ్డగా ఉన్నటువంటి మన జీవితాల్లో మన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకోగలిగితే దానిని బట్టి ప్రభు ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. చదువుదాం చూడండి. 112వ కీర్తన 3వ చరణం. 112వ కీర్తన 3వ చరణం చదవండి. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నీ ప్రేమ చేత, నీ కృప చేత మరి ఇప్పటి వరకు నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇదిగో లేఖనమునకు వెళుతుండగా నేనైతే వట్టివాడని, మట్టివాడిని, ఏ యోగ్యత లేనటువంటి వాడిని, నాకు ఏ అనుభవాలు లేవు ప్రభువా. కేవలం నీ కృప ద్వారా మాత్రమే నువ్వు చెప్పమన్నావు, చెబుతున్నానంతే. నిలబడమన్నావు, నిలబడుతున్నానంతే. మిగిలినదంతయు నీ కృపే ప్రభువా. నన్ను బలపరచండి, నీ ఆత్మచేత నింపండి. కావలసిన పరలోకపు శక్తిని మీరే అనుగ్రహించండి. నూతనమైన తలంపులను, నూతనమైన ఆలోచనలను నా హృదయంలో పుట్టించి మీ నామానికి మహిమకరంగా, దీవెనకరంగా మీరే నన్ను వాడుకొని మహిమ పొందుకున్నామని చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని విషయంలో ధ్యానిస్తూ ఉండగా మీరే మాకు తండ్రి అర్థమగులాగున నీ వాక్యపు వెలుగును మా మీద ప్రకాశింపచేయమని నజరేయుడైన క్రీస్తు యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవుని వాక్యాన్ని మనం ఎంతో మరి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినగలిగితే మన కుటుంబాలకు ఎంతో ధన్యత. చదవబడిన లేఖన భాగము మరొకసారి మనం చదువుకుందాం శ్రద్ధగా. అమ్మ వేరే వాళ్ళు చదవండి. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలిచింది. యవనస్తుల బిడ్డలో కొంచెం దగ్గర ఉన్నప్పుడు కొంచెం అందుకోవాలి, వేరొకళ్ళు అన్నప్పుడు చక్కగా చదవాలి. మంచిది. ఎవని ఇంట కలిమియు సంపదయు ఉంటాయి, ఎవని ఇంట్లో కలిమియు సంపదయు ఉంటాయి అని మనం చదువుకుంటే ఈ మొదటి వచ్చిన ప్రారంభంలో రాయబడినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలువాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవని ఇంట కలిమియు సంపదయు విస్తరిస్తాయంటే, ఎవని కుటుంబంలో కలిమి, ధనము, సిరి సంపదలు నిలబడతాయి అంటే, మరి ప్రాముఖ్యంగా చెబుతున్నాను, కలిమియు సంపదయు దేవుడిచ్చు ఆశీర్వాదము, దేవుడిచ్చు దీవెన, దేవుడు కలగచేయు ఒక దీవెన. ఈ దీవెన ఎవరి కుటుంబంలో ఎలా ఉండిద్దంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా సంతోషించువాడు, అధికముగా ఆనందించువాడు. వాని ఇంట అంట కలిమి సంపద వాని ఇంట ఉండిద్దంట, వాని నీతి నిత్యము నిలిచి ఉండిద్దంట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాని కుటుంబంలో ఏమి విస్తరిస్తాయి అంటే, కలిమి సంపద అంటే దేవుడిచ్చు ఆశీర్వాదాలు, దేవుని యొక్క దయ. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును సమకూర్చి పెట్టిద్దని. ఆయన ఆశీర్వాదమే సంపద, ఆయన ఆశీర్వాదమే దీవెన, ఆయన ఆశీర్వాదమే కలిమి, ఆయన ఆశీర్వాదమే మరి మన కుటుంబంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క సిరి సంపద. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే కుటుంబంలో కలిగి ఉండవలసినది. అక్కడైతే చదవబడిన లేఖన భాగంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అలాగే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాడు. ఆజ్ఞలను బట్టి ఆనందించు వాని యొక్క ఇంటిలో సంపద, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని వాక్య భాగం చెబుతున్నది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను సంతోషముగా ఆచరించడానికి ఇష్టపడుతూ ఉంటారో, వారి కుటుంబాల్లో కలిమి విస్తరించింది, దేవుని దీవెన విస్తరించి ఉంటుంది. వారి యొక్క సంతతి అంట భూమి మీద బలవంతులు అవుతారంట. 2వ చరణంలో రాయబడినటువంటి మాట ఏం రాయబడింది? వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. ఏ బలం? శారీరక బలమా, ఆధ్యాత్మికమైన బలమా? శారీరక బలం ఒకటి ఉంది,
ఆధ్యాత్మికమైన బలము ఒకటి ఉంది. మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదము చేత నింపబడాలి అంటే, దేవుడిచ్చు ఆశీర్వాదము మన కుటుంబాలకు కలగాలంటే, కలిమి సంపద మన కుటుంబాల్లో విస్తరించాలంటే మొదట మనం కలిగి ఉండవలసినది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటే దేవుని వాక్యం చెబుతున్నది, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి ఆధారం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే వివేచనకు ఆధారం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఆయన ఇచ్చు ఐశ్వర్యమునకు కారణమయ్యిద్ది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే 6 అడుగుల బొమ్మ ఒకటి పెట్టుకొని లేచిన ప్రతి ఒక్క అరుణోదయమున ఆ ఫోటోకి అని ముద్దులు పెట్టుకోవడం వల్ల భయభక్తులు కలిగి ఉండటం కాదు. లేకపోతే ఏదో జరగరాని చీడో లేకపోతే ఏదన్నా అపశకునపు మాట విన్నప్పుడు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి బొమ్మలు దండం పెట్టుకోవడమో పూజ చేయడమో కాదు. నువ్వు చేసే ప్రతిదీ విగ్రహ సంబంధమైనది. దేవుడు అది కాదు కోరుకునేది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే నీ జీవితంలో ప్రభువుకి ఇచ్చే ప్రాధాన్యత, ప్రభువుకి ఇచ్చే ప్రాముఖ్యత, ప్రభువుకి ఇచ్చే ఆ యొక్క దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఏ విధంగా ఉందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీ కుటుంబానికి ఐశ్వర్యం ఇవ్వాలంటే ప్రాముఖ్యంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగే ఉండాలి. భయము వేరు, భక్తి వేరు కదా. భయభక్తులు అన్నాడు, భయముతో కూడిన భక్తి చేయాలి కదా. భయముతో కూడిన భక్తి ఎప్పుడైతే మనం చేయగలుగుతూ ఉంటామో, చేస్తూ ఉంటామో, దేవుని యొక్క ఆశీర్వాదం అంట మన కుటుంబాల మీద మెండుగా కుమ్మరించబడిద్ది. అలాగే ఆయన ఇచ్చు ఆజ్ఞలను బట్టి ఆనందపడాలి. దేవుడు మన కుటుంబాలకి, సంఘానికి, సమాజానికి, వ్యక్తిగతంగా మన జీవితాలకు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి మనం సంతోషించాలి. దేవుని ఆజ్ఞను మనము తూచా తప్పకుండా పాటించే విధానంగా ఆజ్ఞను సంతోషంగా స్వీకరించాలి. అవునా? దేవుని ఆజ్ఞను సంతోషంగా స్వీకరించాలి. ఆజ్ఞలు బోళ్ళను ఉన్నాయి, అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబడిని, అనేకమైనటువంటి కట్టడలు మనకి ఇవ్వబడిని. పరిశుద్ధ గ్రంథం పరిచయం అయింది మనకి, పరిశుద్ధ గ్రంథం తెలుసు మనకి. ప్రతి ఉదయమున లేచి వాక్యాన్ని చదివితే దేవుడు మనకు విధించే ప్రతి కట్టడ మనకు తెలుసు, ప్రతి విధానం మనకు తెలుసు. దేవుడు చెప్తున్నటువంటి మాట మోషేతో, మోషే మీరు స్వాధీనపరుచుకునే దేశంలో, మీరు వెళ్ళబోయేటువంటి దేశంలో బహు విగ్రహారాధన సంబంధించినటువంటి జనులు ఉంటారు. వారితో మీరు బియ్యమందకూడదు, వారితో మీరు సహవాసం చేయకూడదు, వారితో మీరు కలిసి భోంచేయకూడదు. వారు పిలుస్తారు బలర్పించిన దాన్ని తినటానికి, వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, రండి మా పండగలో మీరు కూడా పాలు పంపులు పొందండి. వారు పిలుస్తారు, రండి మా సంతోషాన్ని మీరు కూడా పంచుకోండి. లోకంలో మేము జరిగించే కార్యక్రమం ఎంత గొప్పదో, మా యొక్క అంగు ఆర్భాటాలు ఎలా ఉంటాయో, మా భక్తి ఎలా ఉంటుందో, మా దేవుళ్ళు ఎలా ఉంటారో పరిచయం చేస్తాం రండి అని చెప్పి వాళ్ళు పిలుస్తారు. మోషే నీవు స్వాధీనపరుచుకున్న దేశమందు మొట్టమొదటిగా నీవు అడుగుపెట్టిన తర్వాత నీవు చేయవలసిన పని నీ మధ్యనున్న అన్ని జనులను వెళ్ళగొట్టాలి, తీసివేయాలి. వారిని నువ్వు తరిమి వేస్తే, నువ్వు వారిని పారగొడితే దేవుడు నిశ్చయముగా నీ దేశమందు కనుదృష్టి నిలిపి నీవు ఉన్న స్థితిని బట్టి నీ కుటుంబాలను, నీ ఇళ్లను, నీ యొక్క ప్రతి గుడారమును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. ఇశ్రాయేలులు వెళ్ళారు స్వాధీనపరుచుకోవడానికి దేశానికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలనంట వెళ్ళగొట్టకుండా వారిని కొంతమందిని ఉంచుకున్నారంట. ఉంచుకున్న దాన్ని బట్టి దేవుడు వారు మీరిన ఆజ్ఞను బట్టి, దేవుడు వారు మీరినటువంటి ఆ కట్టడను బట్టి దేవుడు ఏం చేశారు తెలుసా? కొద్దిగా ఉన్నటువంటి ఆ అన్య జనాంగాన్ని, కొద్దిగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క జనాంగానికి అన్యులుగా శత్రువులుగా ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి ఆ జనాన్నంట దేవుడు వృద్ధిపరిచి వారి చేత వీరిని అణిచివేశాడంట. అర్థమవుతున్నాయా? నా మాటలు వినబడుతున్నాయా? ఒకసారి బిగ్గరగా ప్రభునామానికి మహిమ పరుద్దామా? సంతోషంగా. వీరు వెళ్ళి స్వాధీనపరుచుకునే దేశంలో దేవుడు చెప్పాడు ఎవరిని ఉండనివ్వద్దని. దేవుడు చెప్పాడు ఎవరిని అసలు నీ యొక్క పట్టణంలో ఎవరిని నివసింప చేయనివద్దని చెప్పినప్పుడు వారు దేవుని మాటకు విధేయులై సమూలంగా
శత్రుశేషం అనేది లేకుండా తుడిచిపెట్టి పాలెమును, దేశమును, గుమ్మములను, ప్రతి ఒక్క గుడారమును శుభ్రపరుచుకుంటే దేవుడు సంతోషపడేవాడు. కానీ వారు ఏం చేశారంటే కొంతమంది జనాంగాన్ని అలాగే మిగుల్చుకున్న దాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను మీరిన వారి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేశాడంటే మిగల్చబడిన ఆ కొద్దిగా శేషాన్ని దేవుడంట విస్తరింపజేసి వారిని ప్రబలింపజేసి వీరిని అణిచివేశాడండి. దేవుడు మన కుటుంబాలకు కూడా, మన జీవితాలకు కూడా ఒక ఆజ్ఞని ఇచ్చాడు. మన జీవితాలకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, కట్టడలు ఇవ్వబడ్డాయి. క్రైస్తవుడనే ప్రతివాడు వాని కుటుంబంలో హేయమైనది ఏది ఉంచుకొనకూడదు. దేవునికి వ్యతిరేకమైనది, దేవుని దృష్టికి కోపం పుట్టించేది, అపవిత్రమైనది, అశుద్ధమైనది ఏది మన గుడారాల్లో ఉండకూడదు. ఆకాను అదే తెచ్చిపెట్టుకున్నాడు, శాపగ్రస్తుడైపోయాడు. బిలాము అదే తెచ్చిపెట్టుకున్నాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఇంకాను కొంతమంది అదే తెచ్చిపెట్టుకున్నారు, శాపగ్రస్తులైపోయారు. శాపం నీ కుటుంబాల మీద నిలబడకూడదు. దేవుని కోపం మీ కుటుంబాల మీదకి రాకూడదు. దేవుని ఉగ్రత మీ కుటుంబాల మీదకి రాకూడదు. దేవుని ఆశీర్వాదము, సంపదయు, కలిమియు నీ కుటుంబాలు విస్తరించాలి. కానీ శాపము ప్రబలడం వల్ల నీ కుటుంబాలు వృద్ధిలోనికి రావు, నీ కుటుంబాలు ఆశీర్వదించబడవు. బిడ్డలు ఎదగలేరు, బిడ్డలు కనలేరు, బిడ్డలు విస్తరింపు పొందలేరు, సంతాన అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఆయాసకరమైనది, దుఃఖకరమైనది, వేదనకరమైనది మన కుటుంబాల్లో ఉంటే దేవుడు మనల్ని ప్రబలెళ్ళకుండా ఆపివేస్తాడు. ఈ యొక్క ఐగుప్తు రాజు శారమును తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు అబ్రహాము యొక్క దుఃఖము దేవునికి తెలిసి, అబ్రహాము వేదన దేవుడు చూసి ఆ యొక్క అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు రాజా, నువ్వు చేసినది చాలా పొరపాటు, నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు ఎవరిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు? ఎవరామె? ఎందుకు తెచ్చుకున్నావు? నీ దేశంలో అంత అందగత్తెలు లేకపోయినా ఉన్నారు కదా అందగత్తెలు, నీ జాతిలో అందగత్తెలు లేకపోయినా ఉన్నారు కదా నీ యొక్క జాతిలో అందగత్తులు. వారిని వదిలిపెట్టి ఎవరో ఆశ్రయాన్ని పొందడానికి వచ్చిన వారు, ఎవరో నీడను తలదాచుకోవడానికి వచ్చినటువంటి వారు, ఎవరో మార్గస్థునిగా వచ్చినటువంటి వారి యొక్క భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావేంటి అబీమెలెకు రాజా? ఇది నీకు తగునా అని దేవుడు అడిగినప్పుడు, దేవా నేను ఈ పని చేసినది కూడా నీతిగానే అని చెప్పి అబీమెలెకు రాజు దేవునితో మాట్లాడినప్పుడు, నిజమే నువ్వు చేసినది కరెక్టే, కానీ నీతిగానే చేసావు. కానీ ఒకటి, పరాయి వాని స్త్రీని నువ్వు తీసుకొని పెట్టావు కాబట్టి నువ్వు ఎంత నీతిమంతుడివైనా దానిని బట్టి నువ్వు తప్పే, పాపమే. అది ఎంత యథార్థవంతుడైనా చేసిన పనిని బట్టి అది పొరపాటే, అది ఆజ్ఞ మేరడమే. కాబట్టి నువ్వు తీసుకువెళ్ళి వాని భార్యను వానికి అప్పగించమంటే అబీమెలెకు రాజు అబ్రహామును పిలిపించి అబ్రహాముకు తన యొక్క భార్యను అప్పగిస్తమే కాకుండా సంపదనిచ్చాడంట. ఆ తర్వాత ఆఖరి వచనంలో రాయబడినటువంటి మాట ఏమనంటాడు తెలుసా? దేవుడంట ఐగుప్తు యొక్క స్త్రీల యొక్క గర్భములను తెరిచివేయడం. ఎందును బట్టి? అతిక్రమమైనది ఏదైనా మన కుటుంబాల్లో ఉంటే, అతిక్రమమైనది మీరిన ఆజ్ఞకు విరుద్ధమైనటువంటిది, ఆజ్ఞకు వ్యతిరేకమైనది మన కుటుంబాల్లో ఉంటే మన కుటుంబాల్లో వృద్ధి ఉండదు. జాగ్రత్తగా వినండి. మన కుటుంబంలో క్షేమము వర్ధిల్లదు, మన కుటుంబంలో ఆరోగ్యము వర్ధిల్లదు, మన కుటుంబంలో సంతానము వర్ధిల్లదు, మన కుటుంబంలో దేవుని దీవెన వర్ధిల్లదు. జాగ్రత్తగా నా మాటలు వినండి. అందరికీ నిద్రాభారంగా ఉందా? విసుగుదలగా ఉందా? చెప్పాలనే ప్రయత్నంతో బలవంతంగా ప్రభు యొక్క మాట్లాడడం కొరకు దేవుడు నాకు బలం ఇచ్చాడు, మాట్లాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించువాడు వాడు ఎలా ఉంటాడంటే వాని సంతానం అంట భూమి మీద బలవంతులు అవుతారంట. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆజ్ఞకు వ్యతిరేకమైనది ఏది నీ ఇంట్లో ఉండకూడదు. ఆజ్ఞకు వ్యతిరేకమైనది ఏది నీ ఇంట్లో ఉండకూడదు. దేవుడు చెప్పాడు ఫలాంది వద్దని, దాన్ని విడిచిపెట్టగలిగితే, వదిలివేసుకొనగలిగితే, నువ్వు దాన్ని విసర్జించడం నేర్చుకోగలిగితే దేవుని యొక్క సంపద నీ మీద ఉంటుంది, దేవుని యొక్క దీవెన నీ కుటుంబాల మీద నిలబడుతూ ఉంటుంది. మనం వర్ధిల్లలేకపోవడానికి గల కారణం ఆజ్ఞను ఇష్టపూర్వకంగా తీసుకోలేకపోవడమే. అర్థమవుతున్నాయి నా మాటలు? ఆజ్ఞను ఇష్టపూర్వకంగా తీసుకోకపోవడమే. ఆజ్ఞను ఎవరైతే ఇష్టపూర్వకంగా తీసుకుంటారో, ఆజ్ఞను ఎవరైతే సంతోషంగా స్వీకరిస్తారో వారి కుటుంబాలు కలిమి చేత సంపద చేత వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు.
ఏ పని పూనుకున్నాను, ఏ ప్రయత్నము తలపెట్టినను, ఏ కార్యములు మనం అడుగు పెట్టినను దేవుడు దాంట్లో సఫలీకృతను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని దీవెన మన మీద ఉండాలంటే ఆజ్ఞను ప్రేమించాలి. దేవా, నీవిచ్చిన కట్టడలు నాకెంతో ప్రియముగా ఉన్నాయని 119వ కీర్తనలో భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఈ మాట రాస్తాడు. చదివిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యములు తనకు ప్రియముగా ఉన్నటువంటి మాట రాస్తూ ఉంటాడు. చక్కటి మాట ఉంటుంది అక్కడ, చదివిస్తాను. దగ్గరగా చెప్పాలి, తెలిసిన వారు చెప్పండి ఎమ్మటిని. 90 రిఫరెన్స్ చెప్పండి అమ్మా. 119, 97 చదవండి. బిగ్గరగా చదవండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నవి. చూడండి ఏమంటున్నాడు అక్కడ. దేవుడిచ్చు ధర్మశాస్త్రం అంట ఎంతో ప్రియముగా, అంటే వెంబడించుటకు అనుకూలమైనదిగా. దావీదు అంటున్నాడు, దేవా, నీ ఆజ్ఞ కానీ నీ ధర్మశాస్త్రపు విధులు కానీ నేను వెంబడించడానికి, నేను నిన్ను కలిగి ఉండటానికి అవి నాకెంతో ప్రియముగా ఉన్నాయని భక్తుడైనటువంటి కీర్తనకారుడు మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞను మనము పాటించగలుగుతున్నామా? దేవుని ఆజ్ఞను మనము సంతోషంగా స్వీకరిస్తున్నామా? దేవుని ఆజ్ఞ మన జీవితంలో నెరవేరుతుందా? అయితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. దేవుడు నీ కుటుంబాన్ని కలిమితోనూ సంపదతోనూ విస్తరింపచేయునుగాక. ఆజ్ఞను గైకొనాలి, ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఆజ్ఞ లేకుండా తిరుగు ప్రతివాడు శాపగ్రస్తుడవుతాడు. ఆజ్ఞ లేనటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి కట్టడకు నోచుకోకుండా ఇష్టానుసారమైనటువంటి విధానంలో నడిపించబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు దేవుడు మనకు అందిస్తున్నటువంటి ఈ మంచి మాటలను హృదయంలో పెట్టుకోగలిగితే మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, ఏ విధంగా నడిపించుకోవాలో పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. మంచిదేనండి మీరు చెప్తున్నారు, కానీ మా కుటుంబాలన్నీ ఒకళ్ళ లేవు. ఒకళ్ళదేమో ఇగో ఇలా ఉంటే మరొకరిదేమో ఇలా ఉంటుంది. ఏమంటే మా కుటుంబంలో ఒకరు ఈ విధంగా ఉంటే వారి కుటుంబంలో వారొక వ్యక్తి వారి యొక్క జీవితాల్లో వేరొకలాగా ఉంటున్నారు. ఎవరిది ఒకలాగా లేదు, ఎవరిది ఒకలాంటి అయినటువంటి విధానంలో లేదు. తలోకరిది తలొక దారికి అన్నట్లుగా, తలోకరిది తలొక రీతిగా అన్నట్లుగా మా కుటుంబాలన్నీ ఏమండి అటొకటిగా ఉంది. ఎలా మేము దేవుని దయను పొందుకోగలుగుతాం? ఈ వాక్యం మా కుటుంబాలకు ఎలా దీవెనకరంగా మార్చబడిద్ది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావంటే నీ స్థితిగతులు, నీ కుటుంబ పరిస్థితులు ఏమండి ఎన్ని రకాలుగా ఉన్నాయి, నీ కుటుంబ పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉన్నాయి. అన్నిటికీ ఒకటే ఆధారం, మన పరముందున్న దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. విరగగొట్టుటయు చెప్పండి, విరగగొట్టుటయు బాగు చేయుట ఆయన వశ్యమై ఉన్నది. నాటుటయు పెళ్ళగించుటయు ఆయన వశ్యమై ఉన్నది. ఏది ఎప్పుడు ఎలా చేయాలో దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు. ఆయన మన పట్ల చేయాల్సిన ప్రతి కార్యము ఆయన చేసేవాడు ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనను అనుసరించి నడిచే జీవితం నీకు ఉండాలి. నీ కుటుంబానికి నేర్పించాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని గురించిన విషయాలు నీవుగా తెలియపరచాలి. ఉన్నటువంటి వాక్యాన్ని భుజముల మీద మోసుకుని వెళ్ళి నీ ఇంటి వారికి దాన్ని పరిచయం చేయాలి. పరిచయం చేసినప్పుడు వారు వినకపోని, వారు మారకపోని, వారు ఒకవేళ సరి చేసుకోకపోని, కానీ దేవుడు చూస్తున్నాడు ఎప్పుడు ఎలా మార్చాలో ఆయన చిత్తమై ఉన్నది కదా. ఎప్పుడు ఎలా మార్చాలో ఆయన చిత్తమై ఉన్నది. బెత్తం ఆయన చేతికి అప్పచెప్పండి. వాక్య భాగంలో రాయబడింది కదా, పగ తీర్చుకున్నట్టు నా అవశ్యం, నా వంతు నాకు ఇవ్వండి, నాకు అప్పచెప్పండి. మీ పగ, మీ ద్వేషము,
మీ యొక్క ఆలోచన ఏదై ఉన్నదో ముందు నాకు అది అప్పచెప్పండి. మీరు చేయవలసిన పని మీరు చేయండి. మీరు చేయవలసిన పని మానేసి దేవునికి ఇవ్వవలసింది కూడా మనమే మన చేతులారా జరిగించాలని అనుకుంటే అది ఎంత మాత్రకు ప్రయోజనకరం కాదు. దేవునికి అప్పచెప్పాలి. దేవా, ఇదిగో పగ తీర్చుకొనుట నీ వశమై ఉన్నది కాబట్టి, నీదై ఉన్నది కాబట్టి పగ తీర్చుకున్నట్టు నీ పని నీకు అప్పచెప్తున్నాను. నన్ను ఎవరు, నా కుటుంబంలో ఎవరైనా నా మాట వినకుండా త్రోసిపుచ్చి, అవమానపరిచి, కొట్టి, తిట్టి, ఏళన చేసి, అవమానపరిచి, ఎందుకు మాకు చెప్తున్నావు, ఎందుకు మాకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఒకవేళ నిన్ను బాధపరిచినా నువ్వేం కోపపడద్దు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అవసరమైతే బుద్ధి చెప్పుటకు గాయాన్ని చేస్తాడు. బుద్ధి చెప్పుటకు గాయం చేస్తాడండి. గాయము చేసి బుద్ధి చెప్పి మార్గాల్లో నడిపించుకుంటాడు ఆయన. అర్థమవుతున్నాయా నా మాటలు? దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతున్నాయా? అందరికీ కొంచెం ఏమన్నా ప్రయోజనకరంగా ఉంటుందా? ప్రయోజనం ఏమన్నా చెప్దాం. ప్రయోజనం అందరికీ ఉపయోగపడతాయండి మాకు అనుకున్న వాళ్ళందరూ దేవునికి 2 చేతులు పైకెత్తండి. మాకు ఉపయోగపడతాయండి అని అనుకున్న వాళ్ళందరూ ఉపయోగపడతాయమ్మా, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడుతున్నందుకు కొంచెం ఏదన్నా ఒకటి ఉండాలి కదా, ఏదో ఒకటి లాభాన్ని ఆశించి ఇక్కడ నిలబడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అప్పచెప్పు. దేవుడే నీ ప్రతి ఒక్క వ్యాజ్యమును ఆయనే ఆడుతాడు. దేవునికి నీవు ఎలా ఉండాలో అలా కలిగి ఉండు. దేవుడే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మొదట మన కుటుంబంలో కలిగి ఉండవలసినది చూడండి. వాక్య భాగం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వాక్యం. మనము కలిగి ఉండవలసినది మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదము చేత నింపబడాలి. దేవుని ఆశీర్వాదం చేత మన కుటుంబాలు నడిపించబడాలి. అంటే చదవమ్మా. యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలం మీదకి. చూడండి, ఏం కలిగి ఉండాలంటే మనం ఏమండి చదువుతున్నారా వాక్యాన్ని? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలం మీదకి. మంచిది. మన కుటుంబాలు వర్ధిల్లాలంటే మన కుటుంబాలు దేవుని యొక్క దయ ద్వారా, దేవుని ఇచ్చు ఆశీర్వాదము ద్వారా విస్తరించబడాలి. కలిమియు సంపదయు దేవుని ఆశీర్వాదము మన కుటుంబాల్లో ఉండాలంటే నీతి మనము అనుసరించి నడవాలి. నీతి కలిగి ఉండాలి. నీతి అంటే ఏమండి? మంచి మరియు చెడు, సరైనది మరియు తప్పులను గురించి ఆలోచించే నైతిక సూత్రము యొక్క ఒక వ్యవస్థ అంట. నీతి అంటే మంచి చెడులను తెలుసుకోవాలి. నీతి అంటే సరైనదేంటో తప్పేంటో తెలుసుకోవాలి. తెలుసుకొని నడవడమే మన యొక్క జీవితానికి నీతి మార్గం. నీతి అది. చెడేంటి, మంచేంటి, తప్పేంటి, ఒప్పేంటి తెలుసుకోవాలి. నీతి కలిగి ఉండడం అంటే, నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడు చెప్పండి? మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అలా మెలకుగుండన్నా, మంచిది. ఏమండి? నీతిమంతుడు అంటే ఏంటి? నీతి కలిగిన వాడు అంటే ఏంటి? మంచి చెడులకు వ్యత్యాసం తెలిసినవాడు, తప్పు ఒప్పులకు వ్యత్యాసం తెలిసినటువంటి వాడు నీతిమంతుడు కదా. లోతు ఆ దేశంలో నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహు ఆ కాలములో నీతిమంతుడిగా ఉన్నాడు. అబ్రాహాము తన తరములన్నిటిలో నీతిగా ఉన్నాడు. దావీదు తన జీవితంలో యథార్థవంతుడిగా నీతిమంతుడిగా బ్రతికాడు. యోబు తన జీవితంలో ఆ ఊజు దేశంలో నీతిమంతుడిగా బ్రతికాడు. నీతిమంతుడిగా బ్రతకడం అంటే మంచి చెడుల వ్యత్యాసం తెలుసుకోవాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది మన జీవితంలో తెలుసుకుంటే నీతిమంతుల ఇంటి మీద కంట ఆశీర్వాదం వచ్చిందంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆ నీతి మనం తెలుసుకున్నప్పుడే, ఆ నీతిని కలిగి మనం జీవించినప్పుడే మన కుటుంబాల మీదకి కలిమియు సంపదయు దేవుడు మెండుగా కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో తప్పు ఒప్పులవి తెలుస్తున్నాయా? అసలు కనబడుతున్నాయా? ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, ఏది చెడు నీ కుటుంబంలో ఒకసారి పరిశీలించాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో,
ఏమండి చెడు ఎక్కడ జరుగుతుందో నువ్వు పరిశీలించుకొని నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి. నీతిమంతుని ఇల్లు ఆశీర్వదించబడాలంటే నీతి కలిగిన ప్రవర్తన మనం జీవించాలి. మన కుటుంబం కలిగి ఉండాలి నీతిని. నీతి అంటే మనం విన్నాం కదా, దానికి పర్యాయ పదం మంచి చెడు, తప్పు ఒప్పు తెలుసుకోవాలి. నేను నీతిమంతుడినండి, ఏది చేయట్లేదండి అని అనుకుంటే సరిపోదు. నీతిమంతుడు బిరుదు ఊరికే రాదు. నీతిమంతుల నివాస స్థలాలు ఊరికనే ఆశీర్వదించబడవు. యాకోబు చెప్పాడు లాబానుతో ఒకటే మాట, నా గుడారములో నీకు సంబంధించినది ఏదైనా దొరికితే వాడు నిశ్చయముగా మరణానికి పాత్రుడవుతాడని. యాకోబుకు తెలుసు తన ఇల్లు నీతిమంతుడు, కానీ యాకోబుకు తెలియదు తన భార్య నీతి తప్పిందని. చెడు ప్రవర్తన కలిగి ఆశించి గృహ దేవతలను వెంటబెట్టుకుని వచ్చినటువంటి సంగతి యాకోబుకు తెలియదు. అందుకే మార్గములోనే ఏమండి ఆ రాహేలు మరణానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నీతి నీ కుటుంబం మీద నిలిస్తే, నీతి అనేది నీ కుటుంబంలో జరిగితే, అపవిత్రత అనేది చెడు అనేది నువ్వు ఎప్పటికప్పుడు నిర్మూలన చేయగలిగితే నీ కుటుంబం మీదకి దేవుని దీవెన మెండుగా కొమ్మరించబడుతూ ఉంటుంది. ఇల్లు శుభ్రం చేస్తావా నెలకొకసారి? అస్సలు మాకు ఆ పనే లేదన్నట్టుగా చెప్తున్నారేంటి? ఇల్లు శుభ్రం చేయలేదనుకోండి, ఇల్లంతా బూజు పట్టిపోద్ది, నేలంతా దుమ్ము పెరిగిపోద్ది. ఏ వస్తువు ముట్టుకున్నా మట్టి, ఏ వస్తువు ముట్టుకున్నా రోత కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు తెలియకుండా బోళ్ళన్నీ ప్రవేశిస్తూ ఉంటాయి. మన కాళ్ళ వెంబట వచ్చే అపవిత్రత, మన చేతుల ద్వారా వెళ్ళే అపవిత్రత, ప్రతి ఒక్క వస్తువును తాగుతూ ఉన్నప్పుడు కలిగే అపవిత్రతను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటాం కదా. నెలకొకసారా, సంవత్సరానికి ఒకసారా? రోజు చేయరన్నమాట. తిన్న పాత్రలకు అడగరు. నెలకోసారి లాటేసుకొని కాలువ గట్టికి వెళ్ళి మొత్తం కాలువలో పడేసి వీళ్ళు కూడా కాలువలో దూకి మొత్తం ఒకేసారి శుభ్రం చేసుకుని తట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్దాం. ఎప్పుడు శుభ్రం చేస్తారా? నెలకొకసారా? ఎప్పుడు ఒకసారి శుభ్రం చేస్తారా? సంవత్సరానికి ఒకసారా? ఎప్పుడు శుభ్రం చేస్తారా? పండగలకి పబ్బాలకేనా? చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. నెలకొకసారి శుభ్రం చేస్తామండి మేము అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేస్తాను హల్లెలూయా చెప్పండి. పండగ వచ్చినప్పుడే మా ఇంటిని పట్టించుకుంటాం వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ప్రతిదినం మన ఇల్లుని ఎలా శుభ్రపరుస్తామో, ప్రతిదినం మన ఇంట్లోకి చేరుకున్న ఆ ధూళిని, మట్టిని ఏ విధంగా అయితే చీపురుతో మనం శుభ్రపరుస్తూ ఉంటామో, మన ఇంట్లో జరిగే ప్రతి చెడు ఆ తప్పులను మనం ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా చెప్దామా? అదే యోబు చేశాడు. తన పిల్లలు ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైనది జరిగిస్తూ ఉంటాడని చెప్పి ప్రతి అరుణోదయముని కుమారులు కుమార్తెలందరినీ వస్త్రం నిలబెట్టి వారి వారి పేర్ల చొప్పున బలులు అర్పించేవాడంట. అపవిత్రతను కడిగేసేవాడు. చెడును మంచిని తప్పును ఒప్పును ఎరిగిన వాడే నీతిమంతుడు. నీతి కలిగిన వాని ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చింది. నీ ఇంట్లో నీతి కార్యక్రమాలు జరుగుతున్నాయా? చెడును తొలగించి మంచిని నీ ఇంట్లో పెట్టుకుంటున్నావా? చెడును పారవేసి నీ ఇంట్లో మంచిదాన్ని నిలవ ఉంచుకుంటున్నావా? ఒక బాటిల్లో నెల రోజులు నిలవ ఉన్నటువంటి నీరుని అలాగే ఉంచి మంచి నీరుని పట్టి మనం తాగితే దానివల్ల మనకు ఆరోగ్యమా? ఎందుకు కాదు? అది ఎప్పుడో నెల రోజుల క్రితం అది నీళ్లు నిలవబెట్టబడిపోయినాయి. ఆ నిలవబెట్టిన దాంట్లో ఎన్నో క్రిములు ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు వెళ్ళి తీసుకొచ్చి వెయ్యక్కర్లేదు. నువ్వు తీసుకొచ్చి వాటిలో క్రిములను ఎక్కించాల్సినటువంటి పని లేదు. నిలవ ఉన్న ప్రతి చోట ఆ యొక్క క్రిమి అనేది దాని అంతటదే పుడుతూ ఉంటుంది. జాగ్రత్త. మన కుటుంబంలో శుభ్రం చేసే ప్రతి ఒక్కసారి పేరుకుపోతున్న దుమ్మిలాగా మన కుటుంబాల్లో కూడా కొన్ని మంది వ్యక్తులు బట్టి అపవిత్రత అనేది పెరిగిపోతూ ఉంటుంది. చెడు కూడా పెరిగిపోతూ ఉంటుంది. శుభ్రం చేయాలి ఎప్పటికప్పుడు. నీతిమంతుని ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదం రావాలంటే ఇల్లును కడుక్కున్నట్లుగా, వస్తువులను కడుక్కున్నట్లుగా, దుస్తులను ఉతుక్కున్నట్లుగా, ఇంటిలో ప్రతి ఒక్కటి కడుక్కున్నట్లుగా నీ కుటుంబంలో ప్రతి ఒక్క చెడును కూడా ఏం చేయాలి? కడుక్కోవాలి. ప్రతి ఒక్క అపవిత్రతను కడుక్కోవాలి. పిల్లల్ని నిలబెట్టాలి. ఏం చేస్తున్నారు మీరు? నిలబెట్టండి. భర్తను భార్యను నిలబెట్టండి.
ఎందుకొరకో తెలుసా? కీడు చేసి పాపాన్ని తెచ్చుకునే దానికంటే సరిచేసి దీవెని పొందుకోవడం మేలు. దేవునికి మహిమ కలుగునుగా. పాపాన్ని తెచ్చుకోవడం కంటే దీవెన మంచిది కదా. శాపాన్ని తెచ్చుకోవడం కంటే ఆశీర్వాదం మంచిది కదా. ఏమండి, ఒకవేళ వారు నిన్ను గూర్చిన అభ్యంతరాలు పడుతున్నా ఏదైనా నువ్వు ఒకటే చేయాల్సిన పని, పిల్లలను నిలబెట్టి నిలువెత్తు కడగాలండి వాళ్ళని. అర్థమవుతుందా? నొచ్చుకుంటారు, ఏదో అనుకుంటారు అని ఒకవేళ సరిచేయడం మానేసి తప్పును తప్పుగా ఒప్పుకుంటూ, ఏమండి, తప్పును మంచిగానే ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ తప్పుకు తల వంచావనుకో, నీకు ఇల్లు నీతిమంతుని ఇల్లు కాదు. అది నీతిమంతుని ఇల్లు కాదు. నీతిమంతుడి ఇల్లు ఆశీర్వాదానికి నిలయం. నీతిమంతుని ఇల్లు దేవుని దీవెనకు నిలయం. నీతిమంతుని ఇల్లు దేవుని యొక్క ఏమండి ఆశీర్వాదాలకు నిలయం. అదే అబ్రహాము నిదర్శనం. దానికి మనకు అబ్రహాము అలవర్చాడంట ఇంటి వారందరినీ, అన్ని విషయాల్లో అలవర్చాడు. యుద్ధంలో ఎలా ఎదుర్కోవాలో నేర్పించాడు ఇంటి వారికి. మరి నీ ఇంటి వారికి నేర్పించావా? అబ్రహాము ఇంట్లో సహవాసం ఉంది. ఉన్న 318 మంది ఒకే గుడారంలో ఉంటున్న వారి మధ్య సఖ్యత, సమాధానం. ఏ తగాదాలు రావా? గొడవలు రావా? కొట్లాటలు రావా? ఉన్న నలుగురికే ఈ మధ్యన తగాదాలు వస్తుంటే, ఉన్న ఇద్దరికే కొట్లాటలు పెరిగిపోతుంటే, ఉన్న ఇద్దరి మధ్య అసమాధానం పెరిగిపోతుంటే 318 మంది పాలేరు. కానీ అబ్రహాము ఇంట్లో ఏముందో తెలుసా? సహవాసం ఉంది. అబ్రహాము ఇంట్లో సహవాసం ఉందండి. ఆ సహవాసమును బట్టి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఇంటిని అలవరిచాడంట అన్ని విషయాల్లో. మనం ఒక్క బిడ్డకి సమాధానం చెప్పలేం. మనం ఒక్కరికి సమాధానం చెప్పలేం నోరెత్తి. ఎప్పుడు మన ఇంటికి దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది, దేవుని యొక్క దీవెన ఎప్పుడు మన కుటుంబాల మీదకి ఏమండి దిగి వచ్చింది? వృద్ధి పొందాలో అని ఉపవాసాలుండి, నిద్రలు మానుకొని, కడుపు చంపుకొని, ఏమండి శరీరాలు బలహీనం చేసుకొని, ఏమండి దేవుణ్ణి దేవాదీవించు అంటే దేవుడు ఏమని దీవిస్తాడు? నిన్ను దీవించాలి. ఏమని నీ కుటుంబం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదము దిగి రావాలి. అర్థమవుతున్నాయి ఆ మాటలు? అర్థమవుతున్నాయండి? చక్కగా వినపడుతున్నాయి ఆ మాటలు? వినగలుగుతున్నారా? మనసు కొంచెంగా అతుకుతున్నాయా? చూడండి, దేవుడా దీవించంటే ఏమని దీవించాలి? నిన్ను ఏమని ఆశీర్వదించాలి? ఆశీర్వాదమునకు పాత్రుడగే విధముగా నీ ఇల్లు ఉంటుందా? నీతిమంతుడు చెడును కడిగి వేస్తాడు. నీతిమంతుడు తప్పును సరిచేస్తాడు. నీతిమంతుడు అపవిత్రతకు దూరంగా ఉంటాడు. దానియేలు నీతిమంతుడు కాబట్టే సింహాల గృహకు వెళ్ళటానికైనా ఇష్టపడ్డాడు, కానీ తప్పును ఒప్పుకోలా. శాసనము ద్వారా నిర్మించబడినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అక్కడ ఉన్నను శిరస్సు వంచలా. దానియేలు సింహభూంలోకి వెళ్ళిన తర్వాత రాజంట ఉపవాసం ఉండి నిద్రమాని సుఖాన్ని విడిచిపెట్టి, ఏమండి ఆ రాజుకు నిద్ర కలిగించడానికి చేయబడే కార్యక్రమాలంటిని ప్రక్కన పెట్టి దానియేలు యొక్క ఏమండి జీవితం కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడంట. దానియేలు యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తూ, ఏమండి ఆ రాత్రంతా నిద్ర మానుకొని, ఏమండి నిలబడి తిరిగినవాడు తిరిగినట్టుగానే ఉండి ఏం చేశాడు తెలుసా? ఇంకనో చీకటి ఉండగానే గృహ దగ్గరకు వచ్చి దానియేలుని పిలుస్తున్నాడు. దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా? ఏ ఉద్దేశంతో దానియేలుని రాజు అడిగాడు? ఏ ఆలోచనతో దానియేలుని రాజు అడిగాడు? వేసింది సింహాల గృహలో రక్షించబడడానికి, బ్రతకడానికి, ప్రాణాలతో ఉండడానికి ఆస్కారం లేని చోట ఎలా అడుగుతున్నాడు తెలుసా? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా? అటు నుండి సమాధానం వచ్చిద్దని అడిగాడా? సమాధానం వచ్చిద్దని ఉద్దేశంతో అడిగాడా? బతికుంటే పలకరిద్దామన్న ఉద్దేశంతో అడిగాడా? ఏ ఉద్దేశంతో అడిగాడు? దానియేలు సేవించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు. దానియేలు నీతిమంతుని చుట్టూ తన దేవదూతల్ని కాపలి ఉంచుతారని ఎప్పుడో పూర్వీకుల ద్వారా విన్న మాట రాజుకు గుర్తుకొచ్చి రాజు గృహ దగ్గరకు వెళ్ళి దానియేలును పలకరిస్తుంటే స్పందన వచ్చింది. తీసుకువచ్చాడు బయటికి. దానియేలు యొక్క నీతి ఎలాంటిదో చూశారా? దానియేలు యొక్క యథార్థత ఎలాంటిదో చూశారా అని చెప్పి రాజు దానియేలును బట్టి కొనియాడుతుంటే, దానియేలులో బట్టి కీర్తిస్తుంటే ఎంత సంతోషమో కదా. మనం రాజీ పడకూడదు. దేనికి మనం తల వంచకూడదు, దేనికి మనం లొంగకూడదు.
ఏమి అయిపోతారని బిడ్డల గురించి అసలు బాధపడద్దు. సరిచేసే విషయంలో, కడిగే విషయంలో నీవు ఒక ఖండితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. తప్పును తప్పుగా ఖండించిన వాడే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళతాడు. తప్పును తప్పుగా ఖండించిన వాడే ఏదేమైనప్పటికీ తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా? నాకు చాలా విషయాలు దేవుని దయ వల్ల ఈ సువార్త పరిచర్లోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. అక్కడక్కడ వెళ్ళిన ప్రతి చోట చాలా మంచి కుటుంబాలు, కానీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క పరిస్థితి చూస్తుంటే దయనీకరంగా ఉంటుంది. అడుగుతూ ఉంటే వాళ్ళు అంటారు, చెప్పే సమాధానం ఏమని చెప్పమండి, చెప్పే వయసు వాళ్ళది కాదు, చెప్పించుకునే వయసు వాళ్ళది కాదు, వినట్లేదు మాటలు, చెయ్యొద్దరన్న దానికి వారు అలవాటు పడిపోతున్నారు. తండ్రిని తల్లిని ఒకవేళ వారు ఏమైపోతారని భయంతో నేను వారిని ఖండించడం మానేశాను. వాడు అదే అనుచుగా తీసుకొని ఇష్టానుసారంగా వాడు జీవిస్తున్నాడండి అని తల్లులు బాధపడుతూ ఉంటారు, తండ్రులు బాధపడుతూ ఉంటారు. నిజమే, చెప్పే వయసు, చెప్పించుకునే వయసు, వినే వయసు వాళ్ళది కాకపోయినప్పటికీ తల్లిగా తండ్రికి నీకున్న బాధ్యత ఏంటో తెలుసా? చెడు నీకు కనబడిన వెంటనే నీతిమంతుడు చేసే పని ఏంటంటే దానిని కడిగివేయడం చేస్తూ ఉంటా. సరిచేయాలి. వాడు ఎంత వాడైనప్పటికీ, ఎంత స్థితిలో ఉన్నప్పటికీ, వాడు ఎంత హోదా కలిగినప్పటికీ తండ్రి ముందు, తల్లి ముందు పిల్లలు చిన్నవారే. పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలే, కానీ వాళ్ళు గొప్పవారు కాదుగా. పిల్లలే. నువ్వు సరిచేసే విషయంలో నీ బిడ్డల్ని ఏ విధంగా సరి చేస్తున్నావో ఒకసారి ఆలోచించు. యాకోబు తన కుమార్తెకి చెప్పలేకపోయాడండి దినాకి. అందుకనే తన ప్రయాణంలో దుఃఖకరమైనటువంటి సంఘటన ఏదైనా ఉందంటే దేనా వల్ల కలిగిన సంఘటనే. దేనా వెళ్ళింది, ఆకర్షించింది, చూసుకుంది, లోకం అందాల్లో మునిగిపోయింది. ఆ దేశపు రాజు వచ్చాడు, పాడు చేశాడు, అపవిత్రపరిచాడు, తన ఇంటికి తీసుకువెళ్ళాడు, చేసుకుందామని అనుకున్నాడు. అన్నలు సమాధాన పడలేదు. రక్తసిక్తమైనటువంటి చరిత్ర యాకోబుది. యాకోబు జీవితంలో ఎక్కడైనా ఒక భయంకరమైన సంఘటన జ్ఞాపకం చేయాలంటే అది దీనా వల్ల జరిగిన సంఘటనే. ఎందుకు అలా కలిగింది? యాకోబు ఎవరు? వాగ్దానము ద్వారా కలిగినటువంటి వాగ్దానానికి అతడు కూడా వారసుడు. వాగ్దానము చేత కలగబడినటువంటి స్వాస్థ్యానికి అతడు కూడా ఒక అర్హుడు. అలాంటి వాగ్దానపు వారసుడైనటువంటి యాకోబు జీవితంలో కూడా కన్నీటి గడియలు ఒకటి ఉన్నాయి. వేదనకరమైనటువంటి రోజులు ఒకటి ఉంది, దుఃఖకరమైనటువంటి రోజు ఒకటి ఉంది. తన ప్రయాణములో, తన యొక్క యాత్ర చేసినటువంటి దినాల్లో ఏదైనా తనను వేధించిన రోజు ఒకటి ఉందంటే ఆ రోజు దేనా చేసినటువంటి పొరపాటును బట్టే. చెప్పలేకపోయాడు, హెచ్చరిక చేయలేకపోయాడు. వెళ్ళింది స్వేచ్ఛగా వెళ్ళింది తిరిగింది. జరగని సంఘటన జరిగింది. అప్పటికైనా నువ్వు కుమారులకు చెప్పాలి కదా, కుమారులకు చెప్పలేకపోయాడు. తన జీవితంలో దుఃఖకరమైనటువంటి రోజు ఏదైనా ఉందంటే అది కుమార్తెల వలనే. బిడ్డలకు కూడా అందరికీ దీవెనివ్వాల, అందరికీ ఆశీర్వాదాన్నివ్వాల. దాను నప్తాలి గురించి చెప్పాల్సి వస్తే వారు ఎలాంటి వారు చెప్పాల్సి వచ్చి తెలుసా? మార్గ మధ్యంలో వారు ఎలాంటివి తెలుసా? సర్పములు వంటి వారు వాళ్ళంట. మడివి మీద కాటువేయు సర్పములతో పోల్చాడు. ఎందుకని? వారిద్దరి ఖడ్గములు రక్తమును తాకిని అని యాకోబు ఆవేదన పడ్డాడు. చూశారా? అందరికీ సమానంగా ఆశీర్వాదాన్ని కూడా పంచలేకపోయాడు. మరి నీ జీవితంలో అది జరగకముందే దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడే నీ కుటుంబాన్ని కట్టుకోవడం, సరి చేసుకోవడం ప్రారంభించాలి. నీతి అనేది నీ కుటుంబంలో నివాసం చేయగలిగితే, నీతి అనేది నీ కుటుంబాన్ని ఏలుబాటు చేయగలిగితే, నీతి అనేది నీ కుటుంబంలో అధికారాన్ని చలాయించగలిగితే దేవుని దీవెనను వడక్కోకుండానే కుమ్మరించబడడం జరుగుతూ ఉంటుంది. దేవుని దీవెన నువ్వు మొరపెట్టకుండానే దేవుని దీవెన నీ కుటుంబాల మీద నిలబడుతూ ఉండడం జరుగుతూ ఉంటుందండి. చూడండి, వాక్య భాగం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వాక్యం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తలలపైకి ఎత్తండి.
మనము ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును. చూడండి, నీతిని జరిగించు ప్రతివాడు ఎవరి మూలంగా పుట్టాడంట? దేవుని మూలముగా పుట్టాడంట కదా. దేవుని మూలముగా పుట్టినవాడు ఏం జరిగిస్తాడు తెలుసా? దేవుడు ఏ విధముగా నీతి కలిగి ఉన్నాడో అదే నీతిని తన జీవితంలో జరిగించేవాడిగా ఉంటాడు. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీతి అనేది నిలబడుతుందా? నీతిని జరిగిస్తున్నామా? మన జీవితంలో, మన కుటుంబంలో నీతి అనేది నిలబడుతుందా? నీతి అనేది మన కుటుంబం ద్వారా జరుగుతున్నదో లేదో పరిశ్రమ చేసుకోవాలి. మన ఆధ్యాత్మికమైన జీవితము, మన కుటుంబము కట్టబడాలంటే నీతి మన కుటుంబంలో నిలబడాలి. నీతి ఎవరైతే జరిగిస్తారో వారెవరో తెలుసా? దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారంట. ఈనాటి నుంచి మనం ఆ నీతి క్రమాన్ని మనం ఆచరిద్దాం, నీతిని జరిగిద్దాం. నీతి జరిగించి ప్రతివాడు దేవుని కుమారుడైన. మరొకసారి రెండవది మనం చూసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వాక్యము. మరియా మిక్కిలి విలువ కలిగిన తీసుకొని పాదములకు పూసి ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి మహిమ కలుగును గాక. మన కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం దిగి రావాలంటే మన కుటుంబాలు ఏం వెదజల్లాలో తెలుసా? సువాసన వెదజల్లాలి, పరిమళాన్ని వెదజల్లాలి. ఏంటా పరిమళము? పౌలు భక్తులో చోట అంటాడు, క్రీస్తు పరిమళ వాసనగా ఉండు నిమిత్తము తన్ను తాను అర్పణగాను బలిగాను చేసుకున్నాడంట. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వాసన పరిమళించాలి, పరిమళము వెదజల్లాలి. అంటే మనము దేవునికి అర్పితములుగా, అర్పణములుగా మన కుటుంబాలు తయారవ్వాలి. దేవుని పరిమళ వాసన ఈ అబ్రహాము ఇంట్లో పరిమళించింది. ఎలా పరిమళించింది? కుమారుడిని బలిచ్చుటకైనడు వెనక్కి తిరిగినటువంటి జీవితం పరిమళించిందండి. సువాసన ఎక్కడి వరకు పరిమించిందో తెలుసా? భూదిగంతముల వరకు అబ్రహాము యొక్క సువాసన పరిమళిస్తుంది. అవునా కాదా? సమర్పితమైనటువంటి జీవితము, సమర్పణ కలిగినటువంటి జీవితము. మన బిడ్డలను, మన కుటుంబములను దేవుని కొరకు సమర్పించాలి. మనకు కలిగినది ప్రతి ఒక్కటి దేవుని కొరకు సమర్పించగలిగితే ఈ సమర్పణ వాసన, పరిమళ వాసన వెదజల్లుతూ ఉంటుందంట. చూడండి, అత్తరు యొక్క పరిమళ వాసన ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, అది వెదజల్లుతూ ఉంటుంది. దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, కొద్దిగా దూరం వెళ్ళినప్పుడు ఒకలాగా, ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు ఒకలాగా పరిమళిస్తూ ఉంటుంది వాసన. మన కుటుంబాల్లో కూడా వాసన పరిమళించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం కూడా చదవండి. క్రీస్తును గూర్చిన జ్ఞానము. మీరు ఆగండి ఒక్క నిమిషం, నేను చదువుతాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యంలో రాయబడినటువంటి మాట, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పరిమళ వాసన, క్రీస్తును స్వార్థను గురించినటువంటి వాసన పరిమళించు నిమిత్తము దేవుడు అంట ఏం చేశాడంట? పౌలు భక్తుడిని అక్కడ రాయబడుతున్నటువంటి మాట, విజయోత్సాహముతో ఊరేగిస్తున్నాడంట. క్రీస్తు పరిమళ వాసన మన కుటుంబాల్లో వెదజల్లాలి, మన ఇంట్లో ఈ వాసన వెదజల్లాలి. క్రీస్తు స్వార్థ యొక్క పరిమళము మన కుటుంబంలో వెదజల్లాలి. క్రీస్తు యొక్క రక్షణ యొక్క స్వార్థ, క్రీస్తును గురించిన సంగతులు, క్రీస్తును గురించినటువంటి విషయములు, క్రీస్తును గురించినటువంటి ఆలోచనలు మన ఇంటిల నుండి ప్రబలితే ఏమైతే తెలుసా? ఈ పరిమళ వాసన అనేకులను ఆకర్షిస్తూ ఉంటుంది. క్రీస్తు మన ఇంట్లో నివాసం చేయాలండి. క్రీస్తుకు మన ఇంట్లో స్థానం ఇవ్వాలి. ఆయన్ని గూర్చిన సంగతులు మన కుటుంబము ఏమని చేయాలి తెలుసా? ప్రకటిస్తూ ఉండాలి కదా.
క్రీస్తు మన ఇంట్లో ఉంటున్నాడా? ఎవరు ఉంటున్నారు మన ఇంట్లో? ఆ సువాసన మన ఇంట్లో వస్తుందా? ఆ ఇల్లు అంటే అత్తరు చేత నింపబడిపోయిందంట. ఆ ఇల్లు అత్తరు చేత అత్తరు సువాసన చేత నింపబడిపోయిందంట. ఏ ఇల్లు? మరియ పాదములు కడిగిన ఆ పాదములలో పోయబడినటువంటి పరిమళ వాసనం అంట ఆ ఇల్లు మొత్తము నిండిపోయిందంట. ఏ పాదములు? క్రీస్తు యేసు పాదములు కడిగినటువంటి అత్తరంట ఆ ఇంటిని మొత్తము ఏం చేసిందో తెలుసా? పరిమళింపజేసింది. క్రీస్తును గురించిన వార్త మన ఇంట్లో తెలియపరచబడాలండి. క్రీస్తును గురించిన స్వార్థ మన ఇంట్లో వెదజల్లుతూ ఉండాలి. ఆ పరిమళం ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో, మన ఇల్లు ఆ పరిమళంతో ఎప్పుడైతే ప్రజ్వలిల్లుతూ ఉంటుందో, ఇది వేరే కోణంలో చెప్పచ్చు, కానీ ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైనది కుటుంబం గురించి కాబట్టి క్రీస్తును గురించిన సంగతులు స్వార్థ మన ఇంట్లో వెదజల్లుతుందో లేదో, ఆ పరిమళము మన ఇంట్లో ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. దేవుని గురించిన విషయాలు, దేవుని యొక్క ఆ యొక్క జనన మరణ పునరుద్ధానం గురించిన విషయాలు మన కుటుంబాలకు, మన యొక్క ఇంట్లో వారికి తెలియపరుస్తూ ఉంటే, ఎక్కడైతే క్రీస్తును గురించిన స్వార్థ ప్రకటించబడిద్దో అక్కడ సువాసన అనేది ఏం చేయబడుతుందో తెలుసా? వెదజల్లుతూ ఉంటుంది. తల్లి ఏమో ఒక మూలలో కూర్చుని వాక్యం చదువుతూ ఉంటే, బిడ్డ ఏమో ఇంకో మూలలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. భర్తకేమో ఒక పక్కన ఫోన్ చూసుకుంటూ ఉంటే, ఇంకో కొడుకు ఇంకో పక్కన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇంట్లో అందరూ ఎవరి దారిని వాళ్ళు ఉంటే ఆ ఇల్లు వాసన పరిమళ వాసన. చెప్పండి, పరిమళ వాసన ఇదేనా? పరిమళ వాసన అంటే క్రీస్తు స్వార్థను గురించిన పరిమళ వాసన మన ఇంట్లో వెదజల్లాలి. ముందు మన ఇంటి వారికి స్వార్థ చెప్పాలి. మరి ఇంటి వారికి స్వార్థ చెప్పాలి. 11 దాకా ఫోన్ చూస్తాం కాదు, 12 దాకా ఫోన్లో ముఖం పెట్టుకోవడం కాదు. అర్థమవుతుందా? క్రీస్తు మన ఆరాధ్య దైవము ఏమై ఉన్నాడో, ఆయన యొక్క గురించిన సంగతులు ఏమై ఉన్నావో తెలియపరచాలి మన బిడ్డలకు. మనం ఆ పరిమళ వాసన ముందు మన ఇంట్లో నుంచే బయలుదేరాలి. ఏది? ఆ పరిమళ వాసన రాదు. కార్తీక దీపం వాసన వచ్చిద్ది, మాడిపోయిన ఆ వంటలక్క వాసన వచ్చిద్ది. ఆ సీరియల్ వాసన, ఈ సీరియల్ వాసన అయ్యే వస్తాయి తప్ప మన ఇంట్లో క్రీస్తు సువార్తను గుర్చిన పరిమళ వాసన ఉండదు. ఎవరైనా ఇంట్లోకి వచ్చి చూసినప్పుడు ఏం చేస్తారో తెలుసా? గబగబా ఫోన్లు పక్కన పెట్టి లెగుసి నిలబడుతూ ఉంటారు. ఏంటంట? అప్పుడు దాకా ఏం చూస్తారు? ప్రేమ్ కుమార్ అన్న నన్ను అడుగుతాడు, అయ్యా వాక్యాలు రావాలంటే ఏం చేయాలంటాడు. ఫోన్లో వాక్యాలు రావాలంటే ఏం చేయాలంట అన్నాడు. నేను చెప్పాను, అన్నా ఏది ఎక్కువగా మనం చూస్తాం అయ్యే వస్తాయి అన్నా. అలా కాదు, ఫోన్లో వాక్యాలు రావాలి, ఏం పెడితే వస్తాయి అన్నాడు, ఏమి నొక్కితే వస్తాయి అన్నాడు. ఏమి నొక్కక్కర్లా, ఒకరోజు నువ్వు ఒకటి చూసావంటే ఆటోమేటిక్గా ఆ తర్వాత వచ్చే అన్నిటిని అదే ఆటోమేటిక్గా తీసుకువస్తుంది. నువ్వు వెతకవలసిన అవసరం లేదు. నువ్వు ఒకరోజు ఒక వాక్యాన్ని వినటానికి అలవాటు పడు. ఒక వాక్యం వినటానికి నువ్వు ఆ యొక్క సమయాన్ని ఆ ఫోన్కి ఇవ్వు. తర్వాత ఏ వాక్యం రావాలో, తర్వాత ఏమి రావాలో, ఏ వీడియో ప్లే అవ్వాలో అదే చేస్తూ ఉంటుంది. అలాగే నీ కుటుంబానికి ఏం చేయాలి తెలుసా? ఒకరోజు క్రీస్తుని గురించిన వార్తను ప్రకటన చేయి. ఆ వాసనే, ఆ పరిమళమే నీ కుటుంబం అంతా నింపబడిపోయి అందరూ దానికి ఏమవుతారో తెలుసా? ఆకర్షితులు అవుతారు. ఈ వాసన రాదు మన దగ్గరికి, ఈ వాసన ఉండదు మన దగ్గర. ఎంతవరకు తగాదాల గొడవ, తగాదాల వాసనే, అల్లర్ల వాసనే. చెప్పండి, ఆ ఇల్లు సుగంధ ద్రవ్యాలతో నింపబడినట్ల, ముక్కు పగిలిపోయే గంధపు ఆ యొక్క దుర్గంధంతో నింపబడిపోయినట్ల. ఏమని చెప్పాలి వారి కుటుంబాల గురించి? ఏమని చెప్పాలి వారి కుటుంబాల్లో జరుగుతున్న పనులను బట్టి చెప్పాలి. ఒకళ్ళకైనా చెప్పాలి దేవుని గురించి వాక్యం ప్రకటన చేయాలి, స్వార్థ చెప్పాలండి. ఫిలిప్పు తన 4 కుమార్తెలంట చెప్పాలి, ప్రవచించేవారుగా చేశాడు. ఎలా ప్రవచించేవారుగా చేశాడు? దేవా దింపయ్యా, దింపు, ప్రవక్తల్ని చేయి, 4 రూపాయలు సంపాదించాలి వీళ్ళ కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటే అందరూ మా దగ్గరికి వచ్చేయాలి ప్రభు అని పిలుపు అదేమన్నా ఆశించి చెప్పాడా? అదేమన్నా ఆశించి చెప్పాడా పిలుపు? చెప్పండి, అదేమన్నా ఆశించి చెప్పాడా? ఒకవేళ తన కుమార్తెలు ప్రవక్తలుగా మారాలని ఒకవేళ ఆశించి పిలుపు తన బిడ్డలకు అలాంటిదేమైనా విద్య నేర్పించాడా? లేదండి. ప్రతి దినము తాను మోకరించిన విధానమే తన బిడ్డలకు నేర్పించాడు. వాళ్ళే ప్రవక్తనిలుగా మారిపోయారు. ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారండి. క్రొత్తని బైబిల్ మొత్తంలో ప్రవక్తనిలుగా మార్చబడినటువంటి వారు కొంతమంది, వారిలో ఫిలిప్పు కుమార్తెలు కూడా ఒకళ్ళు.
మొదటి ప్రవర్తిని ఎవరో తెలుసా? మొదటి ప్రవర్తిని మిరియాం, తర్వాత ప్రవర్తిని దెబోరా, తర్వాత ప్రవర్తిని ఉల్దా, తర్వాత ప్రవర్తిని ఎవరో చెప్పాలమ్మా. ఎవరున్నారు ప్రవర్తనలు? ఇంకెవరు లేరా? అది తెలియదు మనకి. ఎందుకంటే మనకు అవసరమైంది మాటికే మనం వింటాం. బిడ్డలకు చెప్పండి, స్త్రీలారా, యవనస్తుల బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథంలో ఫలానా పిల్లలు ఇలా బ్రతికారమ్మా, ఫలానా పిల్లలు ఇలా జీవించారమ్మా, ఫలానా పిల్లలు ఇలా నడుచుకున్నారమ్మా, వాళ్ళలాగా మనం కూడా నడుచుకోవాలని చెప్పి పిల్లలందరికీ ఇలాంటి ధర్మవాక్యాన్ని బోధిస్తూ ఉంటే నువ్వు నేర్పాల్సిన అవసరం లేదు, నువ్వు వాళ్ళని తయారు చేసిన అవసరం లేదు. వారు నేర్చుకున్నదే వారిని ఆ విధంగా నడిపిస్తూ ఉంటుంది. ప్రవర్తనీయులుగా మారాలంటే రుద్దాల్సిన అవసరం లేదండి, వాళ్ళని బండకేసి నలపాల్సిన పని లేదు. అర్థమవుతుందా? ఏదో అవుతున్నట్టుగా ఉంది, అంతేనా? అయినట్టుగా ఉంది. లైట్ కనుక ఎలగనట్టుగా ఎలిగి చూసారా? అలాగే వాక్యం కూడా వెళ్ళినట్టుగా వెళ్తుంది, అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ఆ జ్ఞానం, వాక్యం గురించిన జ్ఞానం, వాక్యం గురించిన జ్ఞానం ఉందా? వాక్యం గురించిన పరిచయం మనకుందా? మన సహోదరి మనకు మాదిరి ఎవరామా? దేవుని మహిమ కలుగునుగా. ఋతును గురించి పాడిన పాట పాడదాం ఒకసారి. ఏ పాట? చెప్తే కదా తీసేది అన్నట్టుగా చూస్తున్నారు. చెప్తే కదా తీసేది, మాకేం తెలుసు, మేమేమన్నా విన్నామో పెట్టాము. మౌలి అంతేనా? సహోదరా సహోదరి సేవలో నిత్యమైన పదములో సహోదరా పాడాలి. నీతిమంతురాలు ఋతు నిలచి సాగి పోయేను, ఓట్పైతే మార్పు చెంది తీసుకోండి, మోతివ్వండి. మార్పు చెంది మరలిపోయే మార్గమే సహోదరి నిత్యమైన పదములో 4వ చరణం. మన సహోదరి దేవునికి మహిమ కలుగునుగా. ఎంతవరకు మన వెనక ముందుగానే పోరాడుతూ ఉంటాం. సరైనటువంటి విధానం మనకు ఎప్పుడు రాదు. మరి నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట చెప్పినప్పుడు దానికి లోబడి ఉండాలి. సరే, దేవునికి మహిమ కలుగునుగాక.
మన కుటుంబాల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదము రావాలి అంటే జాగ్రత్తగా వినండి. మరి కొద్ది నిమిషాల వాక్యాన్ని ముగిచ్చేస్తున్నాను. మరి ఈ దినపు వర్తమానాన్ని ఎంతటితో ముగించుకుందాం. సాయంత్రం విస్తారమైనటువంటి వాక్యం మనకు ఉంది కాబట్టి చక్కగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనని ఆసక్తిగా మన కుటుంబాలు మనకు క్షేమంగా చేరుదాం. మరి మన జీవితాలకు, మన కుటుంబాలకు క్రీస్తు సువార్త అనే పరిమళము వెదజల్లుతుందో లేదా అనేది మనం తెలుసుకోవాలి. మన కుటుంబమును బట్టి ఎదటి వారికి ఈ సువాసన వెదజల్లాలి. క్రీస్తును పరిచయం చేస్తున్నామా? మన సహోదరి మనకు మాదిరి లేయాను పోలి నడిచిందంట. ఆమె ఏం చేసింది? ఖ్యాతి పొంది యోదయ బెత్లెహేము దేశం అన్నంతటా ఈమె ఖ్యాతి ప్రబలిల్లిందంట. ఎవరామె? రుతు. రుతు ఎవరు? మోయాబు దేశస్తురాలు, అన్యురాలు. ఈ అన్యురాలు సాగిపోకుండా నిలిచి ఆగిందంట. ఎందుకొరకు చెప్పండి? తన అత్తతో మనస్సు నిలుపుకొని, తన అత్తతో వెళ్ళటానికి మనస్సు నిలుపుకొని ఓర్పలాగా తనని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడక నిలిచి సాగిపోయిందంట. ఆ నిలిచి సాగిపోయిన ఆమె యొక్క జీవితపు పరిమళ వాసన ఎక్కడి వరకు వెళ్ళింది తెలుసా? యోదయ బెత్లెహేము దేశం అందంతటా ఆమెను గూర్చినటువంటి పరిమళము వెదజల్లుతూ ఉందంట. ఈ ఎఫ్రతా బెత్లెహేము ఈ యొక్క దేశం అందంతటా ఈ యొక్క పరిమళ వాసన వెదజల్లుతూ ఉంది. ఎవరిని బట్టి? ఋతుని బట్టి. మన కుటుంబాల యొక్క పరిమళము వెదజల్లుతుందో లేదో పరిశీలన చేసుకోవాలి. చూడండి 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములలో, ఇది ఆఖరిదండి. ఇక నేను ఇక్కడితో ముగిచ్చేస్తున్నాను. ఆఖరి మాట. సంతోషంగా ఈ మాటను అంగీకరించాలి, వినాలి, స్వీకరించాలి. ఈ మాటకు కొద్దిగా విధేయతను కనపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. 118వ కీర్తన 15వ చరణంలో రాయబడినటువంటి మాట, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాద కీర్తనలు వినబడుతూ ఉంటాయి. ఏ కీర్తనలు ఇవి? రక్షణను గూర్చిన సునాద కీర్తనలు, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద కీర్తనలు వినబడుతూ ఉంటాయి అంట. ఎవరింట్లో? నీతిమంతుల గుడారంలో. ఎవరా నీతిమంతులు? మొదటి మనం చదువుకున్నట్లుగా మంచి చెడులకు వ్యత్యాసం, మంచి చెడుల యొక్క వేరుతనం, మంచి చెడుల యొక్క అవగాహన తెలుసుకున్న వారి యొక్క నీతిమంతుల యొక్క గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతములు అంట ఆ ఇంట్లో వినబడుతూ ఉంటాయి అంట. ఏ సునాద కీర్తనలు? రక్షణను గూర్చిన సునాద కీర్తనలు ఉత్సాహంతో వినబడుతూ ఉంటాయి అంట. నీరసంతో, దిగులుతో ఏమండి అలా ఉండదంట. మన ఇంట్లో ఇలాంటి రక్షణను గూర్చిన సునాద కీర్తనలు వినబడుతున్నాయా? పాటలు వినబడుతున్నాయా? ఎబ్బే దబరాల మూతలో చెప్పాలి, దబరాల మూతలో, స్టీల్ ప్లేట్ల మూతలు ఇవే వినబడతా ఉంటాయి. అల్లర్లు, గొడవలే. మన జీవితంలో, మన కుటుంబంలో ఈ రక్షణను గూర్చినటువంటి ఈ ఉత్సాహ సునాద గీతములు ఎవరింట్లో అయితే వినబడుతూ ఉంటాయో వారి ఇల్లు మీదకి దేవుని ఆశీర్వాదము దిగు వస్తూ ఉంటుంది. ఈ రక్షణ స్వార్థను, ఈ ఉత్సాహ గానమును నీవు పాడుతూ అనేకులకు ఈ రక్షణ స్వార్థను, ఈ ఉత్సాహ సునాద కీర్తమును నీ ఇంట్లో పాడగలిగితే నీ కుటుంబములను బట్టి అనేకులు మార్చబడుతూ ఉంటారు. అదే ఇల్లు ఎవరిదో తెలుసా? ఏమండి? చెరసాల అధిపతి ఇల్లు. ఆయన ఇంట్లో రక్షణను గూర్చిన సునాద గీతములంట వినబడినాయి అంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆశీర్వాదము ఎవరి ఇంటి మీదకైతే నిలిచి ఉంటుందో వాని ఇల్లు నిలిచి ఉండాలో వాని ఇంట్లో నుంచి ఈ రక్షణను గూర్చిన సునాద కీర్తనలు వినబడుతూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. రక్షణ పొందిన వారి యొక్క కుటుంబాలు ఏ విధమైనటువంటి గానములు చేస్తాయో నేర్చుకోవాలి, ఏ విధమైనటువంటి గానములు ఆలపిస్తూ ఉంటాయో నేర్చుకోవాలి. ఆ రక్షణను గూర్చినటువంటి కీర్తనలు మనము మన ఇంట్లో గనక ప్రతిధ్వనింపజేస్తూ ఉంటే అనేకులకు దానికి ఆకర్షితులవుతారు. అదే ఇల్లు ఏమండి? చెరసాల అధిపతి. అయ్యలారా మేమేం చేయాలంటే అతడు అంటున్నాడు, నీవును ఈ ఇంటి వారిని ఏం చేయాలి తెలుసా? రక్షణ పొందాలి, రక్షించబడాలి. ఇదే రక్షణ సునాద గీతము.
ఈ రక్షణ సునాద గీతము నీ కుటుంబమును రక్షించుకోడే ఆ రక్షణ పొందిన దానిలోంచి వచ్చే గానమే ఈ రక్షణ సునాద గీతము. అందరు రక్షించబడ్డారా మీ కుటుంబంలో? అందరూ బాప్తీసం తీసుకున్నారా? ఏమండి, ఆ శతాధిపతి చెరసాల అధిపతి యొక్క కుటుంబం రక్షించబడినట్లుగా, కొర్నేలి యొక్క ఇంటి రక్షించబడినట్లుగా, ఏమండి ఆ యొక్క ప్రాకారం మీద కట్టుకున్నటువంటి వేశ్య యొక్క ఇల్లు రక్షించబడినట్లుగా మన కుటుంబాలు కూడా ఈ రక్షణను కలిగిన సునాద గీతములు మన ఇంట్లో వినబడుతున్నాయా? అందరూ రక్షణకు దగ్గరగానే ఉన్నారా? లేరా? గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటిది వినబడుతుందా? అందరు రక్షణ పొందారండి, దానికి నా డోకా లేదు, అందరు రక్షణ పొందారండి అని అంటూ ఉంటారు. మరి రక్షణ పొందిన వారు ఏం పొందాలి? రక్షణ పొందిన ప్రతివాడు ఆత్మను పొందాలి. పొందుతున్నారా? ఆత్మని పొందుతున్నారా? పొందారా? పొందుతూ ఉంటున్నారా? అసలు పొందలేదా కదా? రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఆత్మను పొందాలి. ఉందా? ఆత్మను పొందాల్సినటువంటి ఆ జ్ఞానం, ఆ ఆలోచనను కలిగి ఉండి ఈ రక్షణను సునాద కీర్తనలు, నేను ఇంకా చాలా లోతుకి వెళతలేదు, ఎందుకంటే కొన్ని విషయాలు ఇంకా ఇది లోతైనటువంటి అంశం కాబట్టి నేను పైన దీని గురించినటువంటి పరిచయం చేస్తున్నాను. మంచిది, చదువుదాం. చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడినటువంటి మాట. జెఫన్యా గ్రంథము, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి. చాలండి. ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయాలంట, జయధ్వని చేయాలంట. ఉత్సాహధ్వని ఎప్పుడు వచ్చింది? జయధ్వని ఎప్పుడు వచ్చింది? ఉత్సాహధ్వని ఎప్పుడు వచ్చింది? జయధ్వని ఎప్పుడు వచ్చింది? జయధ్వని రావాలంటే దేని మీదన్నా మనం జయం పొందినప్పుడే కదా. జయధ్వని ఏదో, ఉత్సాహధ్వని ఎప్పుడు జరిగిద్ది? పండగలప్పుడు జరిగేది ఉత్సాహధ్వని. సంబరాలు జరిగినప్పుడు ఉత్సాహధ్వని. ఏమండి, విజయము పొందిన నాడు ఏమొచ్చింది? జయధ్వని వచ్చింది కదా. ఉత్సవములు మనలో కలిగిన ఆ సంతోషమును బట్టి కలిగే గానములు మన కుటుంబంలో ఆలపన జరుగుతూ ఉండాలి. మరి అన్నీ జరుగుతున్నాయి లేదో ఒకంత మనం పరిశీలన చేసుకొని మనము మన కుటుంబాల గురించినటువంటి శ్రద్ధను తీసుకొని ఈ దినమందు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయో ఒకంత పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో మన కుటుంబాలను కట్టుకుందాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన కుటుంబాలు రక్షించబడి ఆ కుటుంబాలను బట్టి అనేకులు రక్షణ పొందాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబం ద్వారా అనేకులను ఆకర్షించాలని ప్రభువు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఒక్కదానివే భక్తి పరులలాగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఇంట్లో కూర్చొని కాలం గడిపేసి వెళుతూ ఉంటే నీ కుటుంబంలో ఇంకా మారవలసిన వారు మారకుండా ఇంకా అలాగే ఉంటే దేవుడు దాన్ని బట్టి సంతోషపడడు, దేవుడు దాన్ని బట్టి ఆనందపడడు. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ఆ రక్షణ సునాద గీతము నీ ఇంట్లో ఆలాపన జరుగుతూ ఉండాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుడు, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. ఉందా మన కుటుంబాలు అలాంటిది? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా నువ్వు కలిగి జీవిద్దాం. మన కుటుంబాలను సరి చేసుకుందాం, నీతి కలిగి ఉందాం. తర్వాత ఏమండి, సువాసనను వెదజల్లేలాకుందాం. తర్వాత సునాద గీతములు అర్పించే వారంగా మనం ఉందాం. మన కుటుంబాలను కట్టుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు అందించిన ప్రతి మాటను బట్టి మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మన యొక్క జీవితాలను ముందుకు కొనసాగించుకుంటూ ప్రభు సన్నిధిలో నిలిచి సాగిపోదాం. అటు రీతిగా దేవుడు మనల్ని దీవించునుగాక.